ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. వందే భారత్ రైలు బెల్లంపల్లి మంచిర్యాలలో ఆపాలని సిపిఐ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఇందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు చొరవ చూపాలన్నారు. ఈ నెల 15న నాగపూర్ నుండి సికింద్రాబాద్ కు వందే భారత్ రైలు ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారని చెప్పారు. దీనిని సేవాగ్రం, చంద్రాపూర్, బల్హార్షా స్టేషన్లో నిలుపుదలకైతే అవకాశం ఇచ్చి తెలంగాణలోని రామగుండం, కాజీపేటకు నిలుపుదల ఛాన్స్ ఇవ్వడం బాధాకరమన్నారు. వందే భారత్ రైలుతో పాటు ఇతర రైళ్లను బెల్లంపల్లి, మంచిర్యాలలో ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి గారు 15 తారీఖు నాడు నాగ్పూర్ నుండి సికింద్రాబాద్కు వందే భారత్ రైలును ప్రారంభించడం జరుగుతోంది. మరి ఈ యొక్క రైలును వివిధ జిల్లాల్లో మహారాష్ట్రలో 4 చోట్ల ఆపితే తెలంగాణలో మాత్రం 3 చోట్ల ఆపుతున్నారు. ఈ 3 చోట్ల భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి పట్టణంలో వందే భారత్ రైలును ఆపాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పెద్దపల్లి ఎంపీ, పార్లమెంటు ఎంపీ గారు వంశీ గారు కూడా చొరవ తీసుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి పట్టణంలో ఆగేటట్లు కృషి చేయాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి అదేవిధంగా కొన్ని లోకల్ ట్రైన్స్ కూడా తెలంగాణ ఎక్స్ప్రెస్ కావచ్చు, సింగరేణి కావచ్చు, టైంకు రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా బోగీలు సరిపోక ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కావున ఈ యొక్క రైలు బోగీలను కానీ ఈ యొక్క వందే భారత్ రైలును ఆగేటట్టు ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి